నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అన్న మంత్రి కొల్లు రవీంద్ర. దోచుకోవడం, దౌర్జన్యాలు చేయడం, ప్రజలను మభ్యపెట్టడమే అతని విధానమని ఫైర్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కూటమి ప్రభుత్వ తీరు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు శాపంలా మారింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం. వీరబల్లి మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో 61 లక్షల విలువైన దొంగలు స్వాధీనం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడం, దౌర్జన్యాలు చేయడం, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడమే అతని విధానమని అన్నారు. తన విలాసవంతమైన నివాసం కోసం రిషికొండలో 400 కోట్ల ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తే అవగాహన లేని జగన్ దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను మరలా రివైజ్ చేస్తున్నామని, లాభాల్లో నడుస్తుందని అన్నారు. అభివృద్ది చేస్తున్న ప్రజలను తప్పుదోవ పట్టించే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా జగన్ ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్. ఇవాళ అతని విధానం దోచుకోవడం, దౌర్జన్యాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి ఘనత పెట్టిన విద్యగా భావిస్తాం. ఇవాళ ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని దగ్గర 400 కోట్ల రూపాయలు ఋషికొండకి ఖర్చు పెట్టి తన నివాసం ఉండటం కోసం అతి విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రజల ధనంతో, ఇవాళ ఆయన సొంత లోపల కాదు, ప్రజల ధనాన్ని మరి ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తారు. దానికి యోగాకి లింక్ పెడతా ఉన్నాడంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉండడం మన దురదృష్టకరం. యోగా అనేది సనాతనంగా మనకి అనేక వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఆస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు కండక్ట్ చేసుకుంటాం. ఆ జూన్ 21వ తారీఖు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడానికి మరి వాళ్ళు పిలుపునడం, దాని మీద ప్రభుత్వం కూడా పూర్తి సహకారాలు. దానికి సంబంధించిన ఖర్చు 18 కోట్ల రూపాయలు అయితే అది కేంద్రమే భరిస్తుంది. ఆయుష్ డిపార్ట్మెంట్ దాన్ని భరిస్తుంది. మనం జస్ట్ అకామిడేట్ చేయటం మాత్రమే. దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉండడం మన దురదృష్టం. ఎందుకంటే ఇది యోగా వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యం వస్తుంది, మానసికంగా ధైర్యం వస్తుంది, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది ప్రజల్లో మమేకం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా నెల రోజుల పాటు కార్యక్రమాన్ని చేస్తే దానికి ఋషికొండకి లింక్ పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అతని గురించి. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేశారు. ఇవాళ ఆ ప్రాంతాల అభివృద్ధి, ఇవాళ టూరిజం డెవలప్ చేస్తే, ఇండస్ట్రీస్ పెడితే, ఒక ఐటీ పార్కులు పెడితే, ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు ఎందుకు వచ్చినాయి? ఇవాళ దగ్గర 26 పాలసీలు తీసుకున్నాం, అనేక రూల్స్ అమెండ్మెంట్ చేసాం. ఇవన్నీ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్, పారిపోయినటువంటి ఇన్వెస్టర్స్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ ఈ రకంగా కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. పోలవరం పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి. ఇవాళ నిధులన్నీ కూడా కేంద్రం కూడా మనకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇవాళ రివైవ్ చేస్తున్నారు, లాభాల్లో నడుస్తూ ఉంది. కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలతో విద్యార్థులు గవర్నమెంట్ స్కూలు విడిచి ప్రైవేటు బాట పడుతున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆక్షేపించారు. ఇప్పటికే 4.5 లక్షలకు పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వీడారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పక్కనబెట్టి సంస్కరణల పేరుతో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు వికటించాయని అన్నారు. కూటమి ప్రభుత్వ తీరు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు శాపంలా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ఈ 18 నెలల కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, ప్రయోగాలు కానివ్వండి, పూర్తిగా వికటించాయి.
ఒక్క మాటలు చెప్పాలంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కుమారుడు స్వయాన విద్యాశాఖలను నిర్వహిస్తాడు అని చెప్పి తెలిసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. అనేకమైనటువంటి మరి మార్పులు చేర్పులు, లేకపోతే కనీసం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి మరి పథకాలు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ అదనంగా ఇంకా కొత్త పథకాలు ఏమైనా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి ఆశించారు. కానీ ఈరోజు ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిలుతా ఉంది. ఇది నేను ఏదో రాజకీయ కోణంలో చెప్పే ఒక స్టేట్మెంట్ కాదు. ఒకసారి పరికించి చూస్తే ఈ 18 నెలల కాలంలో ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఈ యొక్క పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాడు నేడు లాంటి చక్కటి కార్యక్రమాలు, నాడు నేడు కానివ్వండి, సిబిఎస్ఈ ఐబీ సిలబస్లు కానివ్వండి, అట్లాగే టోఫిల్ మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, అట్లాగే 8th క్లాస్కు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ ఈ 18 నెలల కాలంలో లోకేష్ గారు ఏం చేశారు అనేది ఒకసారి పరికించి చూస్తే ఈ నాడు నేడు పనులన్నీ కూడా అటకెక్కాయి. అమ్మఒడికి మంగళం పాడేసి తల్లికి వందనం అని చెప్పి ఒకరికి 8,000, ఒకరికి 10,000 ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చారనే దాని మీద ఖచ్చితంగా మంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కూడా తొలి ఏడాది ఎగరగొట్టడం జరిగింది. ఇక డిజిటల్ క్లాస్ రూమ్లకు బాయ్, టోఫిల్ క్లాసులకు టాటా, సిబిఎస్ఈ ఐబీ బోధన పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. సబ్జెక్టు టీచర్ల పైన పూర్తిగా వేటు వేయడం జరిగింది. ఇంకా గోరుముద్ద గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. గోరుముద్ద ఈరోజు ఘోరంగా తయారైంది. అది గోరుముద్ద కాదు, ఘోరముద్ద అయిపోయింది. మేము ఇచ్చినటువంటి మెనూ కానివ్వండి, ఆ యొక్క మరి శుభ్రత కానివ్వండి, ఆ యొక్క ఐటమ్స్ కానివ్వండి, అన్నీ కూడా గాల్లోకి ఎగిరిపోయినాయి. ఇక ఈరోజు ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళ వైపు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను గణాంకంతో ఈరోజు మేము ముందు ఉంచదలుచుకున్నాను. దానివల్ల కార్పొరేట్ స్కూల్లో ఈరోజు ఫీజులో కూడా 10% నుంచి 30% పెరగడం జరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తగ్గింది. ఈరోజు ఇందాక నేను వస్తూ ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, పోలీస్ వ్యవస్థలో మరి హోమ్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ చివరిగా ఉందంట. ఇంకా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా గతంలో కేరళతో పోటీ పడి అంతకన్నా మిండగా అనేక కార్యక్రమాలు చేపడితే ఈరోజు మరి ఏ స్థానంలోకి వస్తుందో మనం కొంచెం వేచి చూడాలి. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిలి పేర్కొన్నారు. తెల్లవారుజామున వీరబల్లి మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో 61 లక్షల విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. కొందరు స్థానికులు తమిళనాడు స్మగ్లర్లతో చేతులు కలిపి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టిన క్రమంలో వీరబల్లి మండలం కొరవపల్లి, ఉప్పరపల్లి రోడ్డులోని దేవదాసి చెరువు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుండి A1 క్వాలిటీ కలిగిన 18 ఎర్రచందనం దొంగలను స్వాధీనం పరుచుకున్నట్లు ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు 62 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలియజేశారు. స్మగ్లింగ్ సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గత 1 వీక్ నుండి మన RSTF టీం వాళ్ళు దీని మీద ఆపరేట్ చేసి ఎక్కడెక్కడ ఈ రెడ్ శాండర్స్ ని కొడుతున్నారో అవన్నీ కూడా మానిటర్ చేయించి వాళ్ళు స్మగ్లింగ్ చేసి తరలిస్తున్న సమయంలో ఒక ఇన్నోవా కార్ అండ్ ఒక బైక్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. మల్టిపుల్ ముద్దాయిలు ఉన్నారు, అందులో 2ని క్యాచ్ చేయగలిగాము. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ముఖ్యమైన వ్యక్తి రాయచోటికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం. ఇందులో 18 లాగ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. 18 లాగ్స్ వెయిట్ వచ్చి 617 kgs, దాని విలువ వచ్చి 6,17,000. అండ్ దీనిలో ఇది ఏ గ్రేడ్ క్వాలిటీ ఎర్రచందనంగా గుర్తించాం. ఈ రెడ్ శాండర్స్ అనేది మనకి ఒక క్యాన్సర్ లాగా, స్మగ్లింగ్ అనేది ఒక క్యాన్సర్ లాగా తయారైంది. మల్టిపుల్ టైమ్స్ ఈ తమిళనాడు నుండి వచ్చిన కూలీలు కానీ లేదంటే మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్స్, లాజిస్టిక్స్ పర్సన్ వాళ్ళకి ఎన్ని మల్టిపుల్ కేసెస్ పెట్టినా కూడా సరైన
డిటరెన్స్ రాకపోవడం కారణంగా త్వరలో వాళ్ళందరి మీద కూడా మల్టిపుల్ రిపీట్ అఫెండర్స్ అందరి మీద కూడా పీడీ యాక్ట్స్ అండ్ ఎక్స్టర్న్మెంట్ కూడాను ప్రపోజల్స్ ఇనిషియేట్ చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మార్నింగ్ అవర్స్ లో వీరబల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్యాచ్ చేయడం జరిగిందండి. ఎగ్జాక్ట్ విలేజ్ కురుపల్లి విలేజ్ దగ్గర క్యాచ్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలియజేశారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికను ఆయన మీడియాకు వివరించారు. గత సంవత్సరం కన్నా 2025లో నేరాల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. ఆస్తి నేరాలు 738 జరగగా ప్రస్తుత 1000 నమోదుతో 35.50% పెరిగాయని అన్నారు. ఎప్పటికప్పుడు రౌడీ షీటర్లు చోరీ చేసే వారిపై దృష్టి సారించి 229 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు. గత సంవత్సరం 105 మందిపై కేసు నమోదు చేయగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రస్తుతం వారిపై దృష్టి సారించారని తెలియజేశారు. పెట్టి రీజన్స్ కి జరిగిన మర్డర్సే ఎక్కువ ఉన్నాయి. ప్రివెంటబుల్ మర్డర్ అనేది ఏది లేదు, అన్ని సడన్ గా జరిగాయి కాబట్టి. అదర్వైజ్ బై అండ్ లార్జ్ పోలీస్ ప్రెజెన్స్ వల్ల ఎక్కడ అలార్మింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు. అటెంప్ట్ టు మర్డర్ 38 to 46 పెరిగాయి. అటెంప్ట్ టు మర్డర్లో ఒక రీజన్ ఏంటంటే ఇంక్రీజ్కి కొంచెం లిబరల్గా చిన్న గొడవ పడినా కానీ చిన్న పావైన పెద్ద కర్రతో కొట్టాలని మేము అటెంప్ట్ టు మర్డర్ కొంతమంది మీద ఇంపోజ్ చేసేయడం జరిగింది. ఎవరైనా రౌడీ షీటర్ కానీ వీళ్ళు బాడీలీ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తే కనుక వీ హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. అందుకని అటెంప్ట్ టు మర్డర్ కొంచెం పెరిగింది. గ్రీవెస్ హర్ట్ తగ్గాయి, అట్లానే సింపుల్ హర్ట్ కేసెస్ కూడా తగ్గాయి. అక్కడ మీకు మర్డర్స్ క్లాసిఫికేషన్ కూడా ఇచ్చాము చూడండి. ఫ్యామిలీ డిస్ప్యూట్లో జరిగినవి 6, సెక్షువల్ జెలసీ అంటే ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కానీ ఇట్లాంటివి ఉండటం వలన జరిగినవి 8, పెట్టి డిస్ప్యూట్స్ అప్పటికప్పుడు చిన్న గొడవ జరిగి ఇప్పుడు పెద్దాపురంలో చూస్తే ఒక ఆయన ఎవరో వైఫ్ మీద అలిగి అనకాపల్లి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదో చిన్న ఫోన్ అమ్మాలా వద్దా అనే దొంగతనం వెరీ రీసెంట్లీ కాకినాడ టౌన్లో జరిగింది. ఒక చెప్పులు కుట్టుకునే అతను ఒక ఆటో అతను గొడవపడి అక్కడ కత్తితో పొడవటం, ఇట్లా చిన్న చిన్న పెట్టి డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి 12 జరిగాయి. మనీ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి 4, పాత గొడవ ఉండి మళ్ళీ అది ఫ్లేరప్ అయ్యి జరిగినవి 2, ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల 1 జరిగాయి ఇయర్ మర్డర్స్. నేను చెప్పిన ఆ ప్లాన్డ్ మర్డర్ ఒక్కటే ఆ చేబ్రోల్లో రిపోర్ట్ అయిన మర్డర్ 3rd Marchన రిపోర్ట్ అయింది. అది ఇనీషియల్లీ బాడీ ఎవరిదనేది మనకు తెలియలేదు. చిన్న సర్జికల్ బ్లేడ్ ఉంటే దే డిడ్ క్వైట్ ఎ గుడ్ వర్క్. చాలా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి విపరీతమైన హార్డ్ వర్క్ చేసి ఆ మర్డర్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంద్రపాలెం పిఎస్ది ఎందుకు పెట్టారంటే మదర్ అండ్ చిల్డ్రన్ ఇద్దరు చనిపోయారు. ఇట్స్ ఎ గ్రేవ్ ఇన్సిడెంట్. అది సడన్ ప్రొవొకేషన్తో జరిగినా కూడా మల్టిపుల్ డెత్స్ అయ్యాయి. దట్ ఈస్ ద మోస్ట్ గ్రీవెస్ మర్డర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ దిస్ ఇయర్. రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, ఎవరైతే బాడీలీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. దొంగతనాలకి పాల్పడే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము. ఇవి లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఎక్కువ ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొత్తంలో 105 ఓపెన్ చేస్తే ఈ ఇయర్లో 229 ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే సస్పెక్ట్ షీట్స్ కూడా లాస్ట్ ఇయర్ 119 ఓపెన్ చేస్తే ఈ ఇయర్ 161 ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫిగర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కన్నా తగ్గినట్టు కనిపించాలి. ఎందుకంటే ఎలక్షన్ ఉంటే ప్రికాషన్స్ కోసం ఎక్కువ ఓపెన్ చేస్తారు కదా. అయినా కూడా ఇంక్రీజ్ ఉందంటే వీ హ్యావ్ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ పీపుల్. దట్ ఈస్ వై దోస్ ఫిగర్స్ ఆర్ దట్ హై. అట్లానే పీడీ యాక్ట్ 2 రౌడీల మీద పెట్టడం జరిగింది. అట్లనే బాడీలీ అఫెన్సెస్ అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిలు ఒకళ్ళ మీద పెట్టడం జరిగింది. 3 పీడీ యాక్ట్స్ టోటలీ అండ్ 2 ఆర్ ఇన్ ప్రాసెస్. అది ఇంకా ఆర్డర్స్ రావాల్సి ఉంది. ఎక్స్టర్న్మెంట్ 2 మీద పెట్టడం జరిగింది. ఎక్స్టర్న్మెంట్ కూడా మనం కొన్ని ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఎక్స్టర్న్మెంట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఆ ప్రొసీజరల్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఎక్స్టర్న్మెంట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా పెరిగాయి అని చెప్పుకున్నాం మనం. డెకాయిటీ తగ్గింది, రాబరీ తగ్గింది. హౌస్ బ్రేకింగ్స్ 2.38% పెరిగాయి. హౌస్ బ్రేకింగ్స్ బై డే, హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఎక్కువ పెరిగాయి 37.27%. ఆర్డినరీ థెఫ్ట్లు, చిన్న చిన్న దొంగతనాలు, పిక్ పాకెట్లు ఇట్లాంటివి 7% పెరిగాయి. 2 వీలర్లు అట్లాంటి ఆటోమొబైల్ మోటార్ సైకిల్ అఫెన్సెస్ 59.47% పెరిగాయి. స్నాచింగ్ 83.87% పెరిగింది. వీటిల్లో కూడా మోటార్ సైకిల్స్ స్నాచింగ్ ఎక్కువ డిటెక్ట్ కూడా అయ్యాయి. దో ఇట్ ఈస్ అపియరింగ్ దట్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. లాస్ట్ ఇయర్ 8 crores పోతే 4 crores 58 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 9 crores 1 lakh పోతే 5 crores 60 lakhs రికవర్ చేయడం జరిగింది. సో ప్రాపర్టీ రికవరీ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 57% to 62%. అండ్ ప్రాపర్టీ డిటెక్షన్, పోయిన క్రైమ్ డిటెక్షన్. బెటర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.